గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఐఎమ్ డాక్టర్ సాయిలత. ఇవాళ మన టాపిక్ ఏంటంటే, చాలామంది డాక్టర్ గారు నేను ప్రెగ్నెంట్, కాకపోతే అసలు పొద్దున్న లెగిస్తే తల తిరిగిపోతున్నట్టు ఉంటుంది, ఏదో నాసియేటింగ్ సెన్సేషను, వామిటింగ్స్ రావు కానీ వచ్చినట్టు ఉంటుంది. సో దట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ ఈవెన్ నార్మల్ ఫుడ్ ఆల్సో. అది వాళ్ళ కంప్లైంట్ అన్నమాట. అది అంటే మనం ఇప్పుడు ఇవాళ మాట్లాడుకునేది ఏంటంటే గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ డిజార్డర్స్ అంటారు. అంటే మనకి రకరకాలు మౌత్ నుంచి మనకి చిన్న పేగులు, పెద్ద పేగులు, అన్నికి ఏమేమి సంబంధమైన డిసీజెస్ ఉంటాయో ప్రెగ్నెన్సీలో మీకు సింపుల్గా చెప్తున్నాను. అంటే సింపుల్ ప్రాబ్లమ్స్ విల్ డిస్కస్. అది ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే నాసియా అండ్ వామిటింగ్. అంటే అది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు, కానీ పేషెంట్ తినలేకపోతే మరి హౌ బేబీ విల్ గ్రో అదన్నమాట. సో వాళ్ళు ఏంటంటే ఆ బేబీ గురించి కళ్ళకనేస్తుంటారు. బేబీని ఒక పెద్ద బాలభీముల్లా తెచ్చేసేయాలి, ఇలా తినేయాలి, అలా తినేయాలి అనుకుంటూ ఉంటారు. సో దట్ ఈస్ లిటిల్ బిట్ డిప్రెసింగ్ థింగ్ ఫర్ దెమ్. సో అదేం పెద్ద ఇష్యూ ఏం కాదు. మేమేమో ట్యాబ్లెట్స్ అన్నీ పెడతాము. అందులో ఏంటంటే అది ప్రెగ్నడాక్సిన్ అని ఉంటుంది ట్యాబ్లెట్. దట్స్ ఎ బ్యూటిఫుల్ కాంబినేషన్. అంటే పిరిడాక్సిన్ అని ఉంటుంది ప్లస్ డాక్సిలిమైన్. అవి మీకు అర్థమవు, కానీ ఆ కాంబినేషన్ తెచ్చుకోండి ఎప్పుడు కూడా. అది పొద్దున్నే మార్నింగ్ ఖాళీ కడుపు మీద వేసుకుంటే సో దట్ ఇట్ విల్ టేక్ కేర్ ఆఫ్ ద 24 hours అనమాట. సో దట్ యూ కెన్ ఈట్, యూ కెన్ డైజెస్ట్, అన్నీ ఉంటాయి. అసలు ఈ ప్రెగ్నెన్సీలో వామిటింగ్ ఇది ఎందుకు వస్తుంది, మరి మనకెందుకు రావట్లేదు, వాళ్ళకి ఎందుకు వస్తుందంటే దే ఆర్ ఆల్ అబ్సల్యూట్లీ బికాజ్ ఆఫ్ హార్మోనల్ చేంజెస్ ఉంటాయి. తర్వాత బాడీలో కూడా కొన్ని చేంజెస్ ఉంటాయి. అది తర్వాత మనకి మామూలుగా ఫుడ్ తిన్నప్పుడు డైరెక్ట్గా టాప్ టు బాటమ్ కిందకి వెళ్ళిపోవాలి. కానీ కొంతమందిలో ఏంటంటే పైన గొట్టం ఉంటుంది పొడుగ్గా, మన పీకలోంచి ఆ స్టమక్లోకి వెళ్ళేంత వరకు పొడుగ్గా ఒక గొట్టం ఉంటుంది. ఆ గొట్టం కింద నుంచి స్టమక్ స్టార్ట్ అవుతుంది. యూసోఫాగస్ అంటారు. ఆ యూసోఫాగస్ స్టమక్ మధ్యలో కొంతమందికి ఏంటంటే లోయర్ ఎండ్ రిలాక్స్గా ఉంటుంది అనమాట. అది ఇంకా ప్రెగ్నెన్సీలో ఇంకా రిలాక్స్ అయిపోయి ఏమవుతుందంటే కింద ఫుడ్ పైకి వస్తడం వల్ల అవన్నీ చాలా ఎసిడిక్గా ఉంటాయి. లోపల డైజెషన్కి ఎసిడిటీ ఉంటుంది. అది మొత్తం హార్ట్ బర్న్ అంటారు, అంటే గొంతులో మంటగా ఉండడం ఇవన్నీ. సో మరి అది ప్రాబ్లమే మనకి, కానీ వీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ప్రాబ్లం. సో హౌ టు ఓవర్కమ్ అంటే సింపుల్ టిప్స్ ఏంటంటే, మీరు తీసుకునే మీల్స్ తర్వాత ఫ్రీక్వెంట్గా స్మాల్ మీల్స్ తీసుకోండి. అంటే ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ కాకుండా ఏదో బ్రేక్ఫాస్ట్ని డివైడ్ ఇట్ 2 or 3 parts చేసుకోండి. తర్వాత గ్యాప్ పెట్టుకోవద్దు మీరు ఎప్పుడు కూడా. మీ స్టమక్కి గ్యాప్ అనేది ఉండకూడదు. అందుకని మధ్యలో ఒక ఫ్రూటో లేకపోతే కొంచెం పాలు లేకపోతే ఏదైనా స్నాక్ ఏదో ఒకటి తీసుకుంటూ ఉండి. సో మోర్ ఫ్రీక్వెంట్ మీల్స్ అట్ షార్టర్ ఇంటర్వెల్స్ అనమాట. నెంబర్ ఆఫ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. తర్వాత పడుకునేటప్పుడు కూడా ఏం చేస్తారంటే, అది మామూలుగా మీరు నుంచున్నప్పుడు కూర్చున్నప్పుడు ఏమవదు, కానీ పడుకున్నప్పుడు మొత్తం అది ఫ్లాట్గా అయిపోయి ఈ ఫుడ్ పైకి వచ్చేసి ఇలా ఇంకా ఎక్కువ అయిపోద్ది. దానివల్ల వామిటింగ్స్ కూడా చేసేసుకుంటారు. సో అలా కాకుండా కీప్ 1 or 2 pillows అండర్ యువర్ హెడ్, సో దట్ యువర్ హెడ్ షుడ్ బి అట్ ఎ హయ్యర్ లెవెల్, సో దట్ మీకు ఏంటంటే వెనక్కి రావడానికి పాసిబిలిటీస్ తక్కువ ఉంటాయి. ఇది ఒక ఇష్యూ అన్నమాట. తర్వాత మీరు ఆల్వేస్ అంటే కొంతమంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ముందే చెప్తారు, మేడం ఐ వాంట్ టు గో ఫర్ ప్రెగ్నెన్సీ ఇన్ అనదర్ 2-3 months. దట్స్ రియల్లీ వండర్ఫుల్ ఐడియా, అంటే యు ఆర్ హెల్పింగ్ యువర్ డాక్టర్. వాళ్ళు ప్రీనాటల్ వైటమిన్స్ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చే ముందే 2-3 రకాల వైటమిన్స్ కూడా పెట్టి ఉంచుతారు. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దాట్ అంటే ఏంటంటే, ఈ నాసియా వామిటింగ్ అన్నదే కొంతమందిలో చాలా సివియర్గా వెళ్ళిపోతుంది. అది హైపరెమిసిస్ గ్రావిడేరం అని అంటారు. అవన్నీ మీకు అర్థమవ్వవు. అంటే ఇంకా అసలు వాళ్ళు ఏమీ తెలియలేరు, వామిటింగ్స్ చేసేసుకుంటూనే ఉంటారనమాట. సో అలాంటిదప్పుడు ఏంటంటే ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్లు ఇవన్నీ వస్తుంటాయి. సో ఇది మీరు తీసుకోవాల్సిన విషయాలు అన్నమాట. అది మామూలుగా వామిటింగ్. దానికి కొంతమందికి ఏంటంటే కాన్స్టిపేషన్, కొంతమందికి దే డోంట్ లైక్ కాన్స్టిపేషన్. అంటే బౌల్ మూమెంట్ రెగ్యులర్గా ఉంటేనే దే ఫీల్ కంఫర్టబుల్ అండ్ హ్యాపీ ఆల్సో. ఇది అన్నీ ఎందుకు వస్తాయంటే హార్మోన్స్ వల్ల ఇంటెస్టైనల్ మొటిలిటీ తగ్గించేస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రెగ్నెన్సీలో సోడియం వాటరు అబ్జార్ప్షన్ ఎక్కువ అనమాట. బయటకు వచ్చేయడానికి ఉండదు. అబ్జార్ప్షన్ ఎక్కువైపోయి బయటికి లేక కాన్స్టిపేషన్, అంటే 2-3 days కూడా వాళ్ళు మోషన్కి వెళ్ళిపోతే దే ఫీల్ రియల్లీ అంటే డిస్కంఫర్ట్ అనమాట.
అప్పుడు మనకు సింపుల్ డిప్ ఏంటంటే యాడిక్వేట్ హైడ్రేషన్. అది వాటర్ అబ్జర్వ్ అయిపోతుంది కాబట్టి టేక్ ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్. అది అంతే, సింపుల్ టిప్స్ అది తీసుకోండి. తర్వాత హై ఫైబర్ డైట్ అంటారు. హై ఫైబర్ డైట్ అంటే మనకి మీరు ఏమి షుగర్ గిగర్ అది లేకపోతే కనుక మంచిగా ఫ్రూట్స్ తినండి. అంటే చాలామంది ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగచ్చా, ఫ్రూట్స్ తినచ్చా అంటారు. బట్ వాట్ ఐ ఫీల్ అండ్ వాట్ ఐ అడ్వైజ్ ఇస్, ఇఫ్ యూ టేక్ ఫ్రూట్ జ్యూస్ యూ ఆర్ మిస్సింగ్ ద ఆల్ ఫైబర్. అంటే ఫైబర్ ఓన్లీ లిక్విడ్ పార్టే యూ ఆర్ టేకింగ్. సో ఐ విల్ డెఫినెట్లీ అడ్వైజ్ టు all my patients, take fruit as such. If you want to take one glass of water after that. So మీకు రెండు కూడా దక్కుతాయి. సో దట్స్ హౌ యూ కెన్ అవాయిడ్ కాన్స్టిపేషన్. అది ఇంకొకటి ఏంటంటే చాలామందికి ఈ రోజుల్లో ఐబీడీ అంటారు, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని ఉంటుంది. అది అంటే వాళ్ళు అది ఏంటంటే వాళ్ళకి తిన్న వెంటనే మోషన్కి వెళ్ళిపోవాలని, తర్వాత ఫ్రీక్వెంట్ బౌల్ మూమెంట్స్ అయ్యి ఉంటాయి అన్నమాట. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ 1 or 2 times దే విల్ గో ఫర్ దిస్ టాయిలెట్ 6 to 7 times. సో ఇవన్నీ ఉంటాయి. అందులో కూడా మనం ఏంటంటే అలా ఉన్న వాళ్ళల్లో ఐరన్, కాల్షియము, B12 చాలా ఫ్రీక్వెంట్గా పోతుంది. సో వాళ్ళందరికీ కూడా మనం ఏమన్నా ముందే టెస్ట్ చేసుకుని దేర్ ఇస్ ఎనీ డెఫిషియన్సీ అండ్ అది కరెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత ఫోలిక్ యాసిడ్ కూడా ఇవ్వాలి. ఫోలిక్ యాసిడ్ కూడా డెఫిషియన్సీ, ఫోలిక్ యాసిడ్తో ఇంకా ఫర్దర్ అంటే ఎనీమియా రాకుండా చూసుకుంటుంది. ప్లస్ బేబీకి కూడా కొన్ని అబ్నార్మల్ కండిషన్స్ వస్తాయి ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ, అవన్నీ మీకు అర్థమవ్వవు. సో అవి కూడా రాకుండా మనం చూసుకోవాలి. ఇది ఒక కండిషన్. తర్వాత ఇంకొక పార్ట్ ఏంటంటే చాలా దురదలు వచ్చేస్తున్నాయి డాక్టర్ గారు అసలు, ఎస్పెషల్లీ ఎండ్ ఆఫ్ సెకండ్ అంటే ఇంకా అంటే 7వ నెల తర్వాత 9వ నెల వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా రాత్రంతా కూర్చుని కాళ్ళు చేతులు గీక్కుంటూనే ఉంటారు. చాలా కష్టం అన్నమాట వాళ్ళకి అది. అండ్ జాండీస్ కూడా ఉంటుంది. సో అంటే దేర్ లివర్ ఈజ్ గోయింగ్ డీరేంజ్డ్ కండిషన్లో వస్తుంది. సో మనం అది చూసుకుని దాన్ని కూడా కరెక్ట్ చేసుకోవాలి. ఇంకా వేరే రీజన్స్ ఏంటంటే గాల్ స్టోన్స్ కూడా డెవలప్ అవ్వడానికి ఉంటుంది. తర్వాత అపెండిసైటిస్ అంటారు. అపెండిసైటిస్ మామూలుగా అందరికీ తెలిసింది ఏంటంటే రైట్ సైడ్ లోయర్ అబ్డమిన్లో ఉంటుంది అనుకుంటారు. కానీ ప్రెగ్నెన్సీలో ఏంటంటే పాప పెరిగి కొలిది అండ్ ఆ పెయిన్ షిఫ్ట్ అయిపోద్ది పైన వస్తుంటుంది నొప్పి. సో వాళ్ళు ఏంటంటే మిస్ చేసేసుకుంటారు. ఇది పైన వస్తుంది కదా, ఇదేదో అపెండిసైటిస్ పెయిన్ కాదని. సో ఇవన్నీ కాదు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డిస్కంఫర్ట్ రిగార్డింగ్ దాట్ ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్. అది. సో ఈ జాండీస్ అని కానీ ఇలా. తర్వాత మీరు ఆల్రెడీ ఇప్పుడు ఫస్ట్ బేబీ ఉంది, తర్వాత మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ గో ఫర్ ఓరల్ కాంట్రసెప్టివ్స్. ఈ ఓరల్ కాంట్రసెప్టివ్స్ మరీ 4-5 years తీసుకుని తర్వాత ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు, అంటే నాట్ ఎవ్రీ వన్, కొంతమందిలో ఏంటంటే జాండీస్ లెవెల్స్ లివర్లో చాలా ఎక్కువ ఉంటాయి. వాళ్ళు లిటిల్ బిట్ మోర్ కాంప్లికేటెడ్ కేసు జాండీస్లోకి వెళ్తారు. సో ఇదా ఇవన్నీ తెలుసుకోవడానికి విల్ గో ఫర్ బ్లడ్ ఎగ్జామినేషన్ అండ్ తర్వాత అల్ట్రాసౌండ్, ఇవన్నీ చూసుకుంటాం. అది. సో ఇలా బేబీ గ్రోత్ కూడా మేము చూసుకుంటూ ఉండాలన్నమాట. సో రకరకాల కండిషన్స్ ఉంటాయి అంటే, కానీ బట్ డోంట్ అండర్ ఎస్టిమేట్ నాసియా, వామిటింగ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. ఇట్ క్యాన్ బీ అ డేంజరస్ కండిషన్ ఆల్సో. సో ప్లీజ్ కన్సల్ట్ యువర్ డాక్టర్ if you are having persistent vomiting and nausea and if you are unable to take a diet. Okay, thank you everyone.